ఇప్పుడే ఛాంపియన్ చూసి వస్తున్నా అన్న, నేనైతే ఒకటే మాట చెప్తాను, నా కంట్లోంచి నీళ్ళు ఇంకా తిరుగుతూనే ఉన్నాయి. అంత ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయింది సినిమాకి. ఎందుకంటే మనకి స్వాతంత్రం వచ్చాక కూడా నిజాం పాలనలో ఉండే, నిజాం పాలనలోంచి రజాకార్ల పాలనలోంచి మనం ఎంత కష్టపడ్డాం బయటపడడానికి. మనం నిల్చున్న గడ్డ మన హైదరాబాద్ నేలనే, ఇంకెక్కడో కూడా కాదు, మన హైదరాబాద్ నేల నుంచి బయటపడడానికి రజాకార్ల పాలనలోంచి ఎంత కష్టపడ్డామో మన ఆర్మీయే దిగి రావాల్సి వచ్చింది. మనం ఇంతకుముందు రాజన్న సినిమాలో కూడా చూసాం ఇదే కాన్సెప్ట్. రజాకార్ అని ఒక సినిమా కూడా వచ్చింది, అందులో కూడా చూసాము. బట్ స్టిల్ ఇన్ని సినిమాలు వచ్చినా కూడా ఛాంపియన్ ఎందుకు చూడాలి అంటే ఇది ఇంకో కోణం చూపించింది అన్న. మనం ఆ సినిమాలో ఒక 2 యాంగిల్స్ చూసాము, 2 కాన్సెప్ట్స్ చూసాము. ఈ సినిమాలో ఇంకొక కోణం, ఇంకొక ఊరు, ఇంకొంతమంది ప్రాణత్యాగాలు, ఇవన్నీ కనిపించాయి మనకి. అండ్ మెయిన్ హ్యాట్స్ ఆఫ్ డైరెక్టర్కి ఎందుకు చెప్తాను అంటే స్టోరీలోంచి ఎక్కడ డివియేట్ కాలేదు, స్టిక్ టు ద పాయింట్. ఏం చూపిద్దాము, ఏం చూపించాలనుకున్నాము, ఎందుకు తీసాము సినిమా అదే చూపిద్దాము. అనవసరమైన లవ్ స్టోరీ, లేకపోతే వేరే కామెడీ సీన్స్, క్రింజ్ కామెడీ సీన్స్ కానీ, లేకపోతే లవ్ ట్రాక్ వల్ల డీవియేట్ అయిపోవడం కానీ, అనవసరమైన సాంగ్స్ కానీ ఇవేం లేకుండా స్టోరీ మీద ఉండి మనకి కాన్సెప్ట్ మీద ఫోకస్ చేస్తూ ఊరిలో ఉన్న జనాలు ఏం చేశారు, ఏం సాధించారు, ఎంత కష్టపడ్డారు అది సాధించడానికి, ఇది అంతా కూడా డైరెక్టర్ గారు చాలా హ్యాట్స్ ఆఫ్ అండి. మీరు ఎక్కడ డీవియేట్ అవ్వకుండా చూపించారు. అండ్ రోషన్ బాబు గారు మీకు హ్యాట్స్ ఆఫ్. మీ స్క్రీన్ ప్రెజెన్స్, మీ డ్యాన్స్, అసలు మిమ్మల్ని చూస్తుంటే కళ్ళు తిప్పుకోవాలనిపించట్లేదు, చూస్తూ ఇంకా చూడాలి అనిపించింది. అండ్ ఆయన మాతో పాటు స్క్రీన్లో కూడా ఉండే, డైరెక్ట్గా చూస్తున్నప్పుడు కూడా అబ్బా ఏమున్నారా బాబు అనిపిస్తుంది. మగవాళ్ళకి ఇట్లా అనిపిస్తుంది అంటే ఇంకా అమ్మాయిల ఫ్యాన్స్ ఎలా పెరుగుతారో మీ ఓకే వదిలేస్తున్నాను. ఇంకా మహేష్ బాబు తర్వాత టాలీవుడ్లో ఇంకా బాబు దిగాడు, రోషన్ బాబు. మేము రోషన్ బాబు అనే పిలుస్తాం, ఫిక్స్ రోషన్ బాబు, మీరు ఫిక్స్ అయిపోండి. ఇంకా అంత బాగున్నారు మీరు. అండ్ ఎస్, ఇన్నాళ్ళు వెయిట్ చేసినందుకు, 3-4 ఏళ్ళు వెయిట్ చేసి వచ్చినందుకు దానికి తగ్గ ఫలితం అన్న ఛాంపియన్ ఏదైతే ఉందో, ఆ మూవీకి ఏదైతే టైటిల్ పెట్టుకున్నారో ఆయన యాక్టింగ్కి ఆ టైటిల్ యాప్ట్ అన్న. ఆయన యాక్టింగ్కి, ఆయన పర్ఫార్మెన్స్కి ఆ టైటిల్ యాప్ట్, నాలో సత్తా ఉంది, నేను ప్రూవ్ చేసుకోగలను అని ఒక కాన్ఫిడెన్స్తో వచ్చారు. అండ్ హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్, డెఫినెట్లీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. శ్రీకాంత్ గారు డెఫినెట్లీ ప్రౌడ్, అండ్ సినీ అభిమానులుగా మేము కూడా డెఫినెట్లీ ప్రౌడ్. అనస్వర రాజన్ గారు కూడా ఎంత క్యూట్గా ఉన్నారు, ఆవిడని కూడా చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తుంది. క్రష్ లిస్ట్లో ఇంకొకరిని యాడ్ చేసేసుకోవాల్సిందే వెంటనే. అండ్ ఎవ్రీ క్యారెక్టర్ పే ఆఫ్ అన్న. ఒక్క క్యారెక్టర్ని కూడా ఇలా వదిలేయలేదు, ప్రతి క్యారెక్టర్కి ఒక పే ఆఫ్ అనేది ఇవ్వడం జరిగింది. వేస్ట్ చేయలేదు క్యారెక్టర్స్ని. 10 క్యారెక్టర్స్ అనవసరంగా పెట్టేశాము అని కూడా ఏం లేదు. అండ్ సాంగ్స్, మనం గిరగిర సాంగ్ ఎంత కనెక్ట్ అయ్యామో అందరికీ తెలుసు. అండ్ అది థియేటర్లో చూస్తుంటే మామూలుగా లేకుండే దాని స్క్రీన్ ప్లే, ఆ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా వాళ్ళిద్దరిది అందులో. అండ్ డ్యాన్స్ ఆఫ్ కోర్స్ ఇందాక చెప్పాను, ఆయన గ్రేస్, రోషన్ గ్రేస్ అండ్ అనస్వర రాజన్ క్యూట్నెస్ టోటల్లీ మెస్మరైజ్డ్ అస్. అండ్ సాంగ్స్, ప్రతి సాంగ్ కూడా చాలా బాగుండింది. అండ్ మనం కనెక్ట్ అయిపోతాం సాంగ్స్కి కూడా. 2 సాంగ్స్ ఏదైతే మనకి రిలీజ్ అయ్యి దాని తర్వాత జాజ్ సాంగ్ ఏదైతే వచ్చిందో, ఈ 3 కాకుండా ఇంకో 2 పాటలు కూడా ఉన్నాయి. సో ఎవ్రీ సాంగ్ సిచ్యువేషన్కి కనెక్ట్ అయ్యి ఎమోషనల్గా కనెక్ట్ చేయగలిగేలా ఉండింది. సో హ్యాట్స్ ఆఫ్ టు దాట్ ఆల్సో. ఎందుకంటే అదే ఇంపార్టెంట్, డీవియేట్ అవ్వకూడదు సాంగ్స్ వల్ల. క్రిస్మస్ రిలీజ్ కాదన్న, క్రిస్మస్కి ముందు, క్రిస్మస్ తర్వాత రిలీజ్ అయ్యే సినిమాల్లో కూడా నన్ను అడిగితే ఛాంపియన్ టాప్, రోషన్ గారికి హిట్ అంతే.